విచారణ వేగవంతం. బండి భగీరథ్ స్నేహితులను ప్రశ్నించిన అధికారులు. పోక్సో కేసులో చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తింటున్నటువంటి బండి భగీరథ్ కేసుని సిట్ అధికారులు వేగవంతం చేసిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బండి భగీరథ్కు సంబంధించినటువంటి మిత్రుల ద్వారా కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టడానికి వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేస్తున్నారంట. సంజయ్ సంగప్పలను ప్రశ్నించే అవకాశం. జైలు బారక్లో మౌనంగా నిందితుడంట. ఏదైతే ఈ కేసు బయటికి రాకన్నా ముందే మాజీ జర్నలిస్టు సంగప్ప, అదేవిధంగా బండి సంజయ్ బాధిత కుటుంబ సభ్యులతోని బేరాసారాలు కూడా నడిచినాయి. దానికి సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ కూడా రాబట్టడానికి సిట్ అధికారులు బండి సంజయ్ అదేవిధంగా సంగప్పని కూడా విచారణ చేసే అవకాశం ఉన్నది. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ను పోలీసు కస్టడీకి అనుమతించాలంటూ అధికారులు నేడు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో పాటు బీజేపీ పార్టీకి చెందిన సంగప్పను కూడా ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. బండి భగీరథ్ స్నేహితుల స్నేహితుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నట్టు తెలియవచ్చింది. అదేవిధంగా మరి అరెస్టా లేక సరెండర్ అనేటటువంటి వార్త కూడా మనం ఒకసారి చూడొచ్చు. మైనర్ అయిన తన కూతురిపై బండి భగీరథ్ పలు మార్లు లైంగిక దాడులు జరిపినట్టుగా ఓ మహిళ ఈ నెల హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ మహమ్మారి నుంచి కాపాడాలనేటటువంటి కేసు నమోదు చేశారు. అనంతరం బండి భగీరథ్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు అతన్ని నార్సింగ్ ప్రాంతంలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ రమేష్ ప్రకటించారు. అయితే బండి భగీరథ్ సరెండర్ చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ మహమ్మారి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులే మొయినాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు అన్నిటి మీద మూకుమ్మడి దాడులు చేయడంతో దొరికిపోయాడు. తన తల్లికి జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి ఆ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మొయినాబాద్లో జరిగిన ఘటనలను ఆమె ప్రస్తావించారు. ఆ సమయంలో ఫామ్ హౌస్లో 10 మంది భగీరథ్ స్నేహితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వారి పేర్లను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మార్చి ఏప్రిల్ నెలల్లో చట్టపరమైన చర్యలకు తాము సిద్ధం కాగా మరో పరోక్షంగా ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 2న సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడినట్లుగా కూడా బాధితురాలి తల్లి లేఖలో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజున తాము కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసినట్లుగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని ప్రశ్నించాలని నిర్ణయించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బండి సంజయ్ పొద్దుగాల లేస్తే నీతులు, న్యాయము, ధర్మము, శ్రీరామ భక్తుని చిన్నతమ్ముని ధర్మాన్ని కాపాడుతానని నీతులు చెప్తుంటావు. నీ కొడుకు పోక్సో కేసులో జర్నలిస్టుని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఈ దేశాన్ని ఇదేనా నీవు కాపాడే పద్ధతి? ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి నీవు నీ కొడుకు లంగపాన్ చేస్తే దాన్ని చట్టపరంగా ఎదుర్కోమనలే. పంచాయతీ పెట్టడానికి మీరెవరు? మీకేం అధికారం ఉంది? ఇట్లా చేసి అడ్డంగా దొరికిపోయినారు అన్నట్లా. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఫామ్ హౌస్లో బాధితురాలితో పాటు బండి భగీరథ్ వెంట ఉన్న అతని స్నేహితుల నుంచి సోమవారం కొంతవరకు సమాచారాన్ని సేకరించి రికార్డు చేసినట్లుగా తేలింది. ఈ విచారణ 2.5 గంటల పాటు జరిగినట్టు సమాచారం. ఇట్లా మొత్తం సమాచారాన్ని అయితే రాబడుతున్నారు. చేసిందంతా చేసి బుద్ధిమంతులు లేక బారక్లో మౌనంగా కూర్చున్నాడంట. చూడండి ఎట్లున్నది.
నిన్న మొన్నటి వరకు ఖరీదైన కార్లు, చుట్టూ 10 మంది స్నేహితులు, విందులు వినోదాలతో గడిపిన బండి భగీరథ్ ప్రస్తుతం చెర్లపల్లి జైలులోని మహానంది బ్లాక్లో ఒంటరిగా ఉంటున్నాడు. బారక్లోని మిగతా ఖైదీలతో మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తేలిందంట. ఎవరిని మాట్లాడకుండా ఒక్కడే ఎరిపిలాగాక ఏం తెలవని అమాయకునిలాగా కూర్చున్నాడంట. దీనికి బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు జడ్జిపై వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టినటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేసిండ్రంట పోలీసు వాళ్ళు. ఇక తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జడ్జి మాధవి దేవిపై కొందరు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఆదివారం ఫిర్యాదు చేయగా చార్మినార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టి ఆంధ్రప్రదేశ్కు చెందిన దామోదర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బండి భగీరథ్కు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి దక్కుతుందని దామోదర సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టు చేసినందుకు అతడిని అరెస్ట్ చేశారు. ఇట్లా న్యాయవాదుల మీద, జడ్జిల మీద తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో ఎంత దౌర్భాగ్యం అంటే, బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెంపుడు కుక్కలు సోషల్ మీడియా నడిపేటటువంటి అమ్మాయిలు కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలవాల్సినటువంటి ఈ సన్నాసులు, ఈ లంగకు, ఈ రేపిస్టుకు, ఈ పోక్సో నిందితునికి వాని అడుగులకు మడుగులెత్తుకుంటా వాడు వేసేటటువంటి ముష్టి మెతుకులకు ఆశపడి ఈ దొమ్మరిమూడలంతా వానికి సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గుండాలే కదా కనీసం. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఆ మహిళ తరపున నిలవకుండా ఏం లేనిదే పోయిందా, ఇట్లా పోయిందా, అట్లా పోయిందా, అమ్మాయిది కూడా తప్ప అని చెప్పి స్పష్టంగా ఒక మైనర్ అమ్మాయి ఆమె ఇష్టపూర్వకంగా పోయినా కానీ అది తప్పే. కనీసం సోయి వానికి ఉండాలి కదా. దున్నపోతూ 17 ఏళ్ళ అమ్మాయి, వాడు 25 ఏళ్ళ దున్నపోతూ ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడు. గతంలో కూడా మనం తీసుకున్నట్లయితే మహేంద్ర కాలేజీల తోటి విద్యార్థులను కూడా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి సన్నాసి వాడు. ఇట్లా దొంగలకు లంగలకు మొత్తం వీళ్ళు వంట వాడుతున్నారు కాబట్టి ఇట్లా తయారైండు. వాడు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మందలించింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. బండి సంజయ్ వాడిని ఎంటేసుకొచ్చి పిల్లలు కొట్లాడతారు, దానికేం పెద్ద విషయం అని చెప్పి వాడిని ఎంటేసుకురావడంతో ఈరోజు ఆ రకంగా తయారైపోయాడు. మొత్తం జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. 3 కార్లు